ఆ గుండమ్మ చేసిన పనికి బావగారికి మామూలు కోపం రాలేదు. ఇప్పుడు ఆ గుండమ్మ బావగారి దగ్గరికి వెళ్ళి ఏమైనా మాట్లాడితే పళ్ళు రాలగొడతారు. ఇదే కరెక్ట్ టైం అత్తయ్యా. మీరు ఆలస్యం చేస్తే ఆ గుండమ్మ తన మాయ మాటలతో మళ్ళీ బావగారిని తన వైపుకు తిప్పుకుంటది. త్వరగా నువ్వు పెళ్లి ముహూర్తాలు పెట్టించు కామాక్షి. ఆ గుండమ్మ కొట్టిన చెంపదెబ్బకి ఈ పెళ్లి గొడ్డలి పెట్టుగా ఉండాలి. పంతులు గారు చెప్పండమ్మా. మా అబ్బాయికి పెళ్లి ముహూర్తం పెట్టండి. అలాగే అమ్మా. అది కూడా 2 రోజుల్లోనే. మీరెక్కడున్నా త్వరగా మా ఇంటికి రండి. సరేనమ్మా. గుండమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది. దాని గురించి ఆలోచిస్తూ నువ్వేం బాధపడకు. అసలు ఆ వచ్చిన లేడీస్ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుని మన ఇంటికి తీసుకొచ్చి లాగి పెట్టి కొట్టి నిలబెట్టి నిలదీస్తే అసలు వాళ్ళు ఎందుకలా మాట్లాడారో తెలుస్తుంది కదా వదినా. నిజాలు తెలుసుకునే ఆలోచన మీ అమ్మకి ఎప్పుడుంటుందయ్యా? ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో నాకు తెలియదు, కానీ అత్తయ్య గారు నన్ను నిందించడం, ఏం జరిగినా నన్నే దోషం చేసి మాట్లాడడం నాకేం కొత్త కాదు కదా. అమ్మ సంగతి సరే వదినా, కానీ అన్నయ్య కూడా మిమ్మల్ని తప్పుగా అనుకుంటున్నాడు కదా. ఇంతకన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఎన్నో సాల్వ్ చేసుకున్నాను బాబీ. అలాగే ఈ సమస్యని కూడా త్వరలోనే సాల్వ్ చేసుకుంటాను. అత్తయ్య గారు కన్నీళ్లు పెట్టుకున్నారనే బాధతో ఆయన నన్ను తప్పుగా అనుకొని ఉండొచ్చు. అమ్మని ప్రేమించే మనసున్న ఆయన భార్యని ద్వేషించలేడు. ఆయనే అర్థం చేసుకుంటాడు. కామాక్షి గారు, కామాక్షి గారు, అమ్మ కామాక్షి గారు. ఏంటి పంతులు గారు ఎలా వచ్చారు? కామాక్షి గారు రమ్మన్నారండి. దేనికి? అదే మీ అన్నయ్య గారికి మళ్ళీ పెళ్ళేంట కదా. పెళ్లి ముహూర్తం పెట్టాలని ఉన్న పలంగా మీ అమ్మగారు రమ్మన్నారండి. పంతులు గారు నమస్కారం. పంతులు గారు ఇంకా నిలబడి ఉన్నారే, కూర్చోండి. ఆది, నానా ఆది. అమ్మా, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? పెళ్ళిరా. మీ అన్నయ్య ఆదికి శ్వేతకు పెళ్ళి. మరి మా గుండమ్మ మధ్యలోకి రావద్దు. ఈ డిస్కషన్స్, పంచాయతీలు ఆల్రెడీ అయిపోయాయి. నాన్న ఆది, నీ పెళ్లి ముహూర్తాలు పెట్టించాలని పంతులు గారిని పిలిపించాను.
పంతులు గారు, అమ్మా. శ్వేత ఆదిల జాతకాలు మీ దగ్గర ఉన్నాయి కదా, చూసి మంచి ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా. అమ్మా, ఇప్పుడు నిశ్చితార్థం కాకుండా డైరెక్ట్గా పెళ్లి ముహూర్తాలేంటమ్మా? ఇంకలాంటి కార్యక్రమాలు ఏమీ లేవు. ఏం జరిగినా కూడా కళ్యాణ మండపంలోని. ఆ? అత్తయ్య, అత్తయ్య, పంతులు గారు బాగా చూడండి. మంచి ముహూర్తం ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది. అలాగేనమ్మా. అత్తయ్య, నేను ఒకసారి చెప్పేది వినండి. నువ్వనేదానివి ఒకదాని ఉన్నావనే విషయమే నేను లెక్క చేయట్లేదు. ఇక నీ మాటలు నాకేం వినిపిస్తాయి? నీ మాటలే కాదు, ఈ ఇంట్లో ఎవరేం మాట్లాడినా నాకేం వినిపించదు. నా కొడుకు నేను చెప్పినట్లు వింటాను, ఏం చెప్పినా అది చేస్తానని మాటిచ్చాడు. నాకది చాలు. ఇంకెవరి మాటలు వినాల్సినంత అవసరం నాకు లేదు. బావగారు, మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడండి. తీరా ముహూర్తాలు పెట్టేసిన తర్వాత బాగోదు కదా. అమ్మ చెప్పినట్టు వింటానని మాటిచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడతాడే? మీ పిచ్చి కాకపోతేను. వాడు నా బిడ్డ. వాడొకసారి మాటిచ్చాడంటే మాట మీద నిలబడతాడు. కన్న తల్లి కోసం వాడు ఎవరిని దూరం చేసుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడు. కదా నాన్నా? అమ్మా. ముహూర్తం దొరికిందా పంతులు గారు? అవునమ్మా. ముహూర్తం ఎప్పుడు పంతులు గారు? సరిగ్గా ఇంకా 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందా. అమ్మా, ఇక మరి నేను వెళ్ళొస్తాను. మంచిది పంతులు గారు, పదండి.
లోకేశ్వరి సాధించావే, ఆ గుండమ్మ మీద విజయం సాధించేసావే. ఇంకో 3 days లో నాకు ఆదికి మ్యారేజ్. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు కాబట్టి ఇక మేం కూడా ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కేసినట్టే. మీ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయింది, మీ కష్టాలు తీరిపోతాయని మీ ఆనందం. కానీ నాకు నా చిరకాల శత్రువైన ఆ గుండమ్మని దెబ్బ కొట్టబోతున్నానని ఆనందం. నా పగ నెరవేరబోతోంది అన్న ఆ ఆనందం. ఇక ఈ పెళ్లి ఆపడం ఎవ్వరి వల్ల కాదు. చెల్లి, ఏంటి అలా చూస్తున్నావు? తొందరలోనే ఇల్లొదిలి వెళ్ళిపోవాలి కదా. చెల్లివైన నిన్ను ఆఖరిసారికి చూసుకుందామని వచ్చిందేమో అక్క. అంతేగా మరి, రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెడతారు. ఒక్కో రోజు గడుస్తుంటే తన ప్రయాణానికి మరి టైం దగ్గర పడుతున్నట్టే కదా. అంటే పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అయిపోయాయి కదమ్మా, అది వీళ్ళ ఆనందం. ఏమన్నావే? ఈ పెళ్లి జరగదా? అంటే ఈవిడ అత్తయ్య గారిని మనం మోసం చేసేస్తున్నామంట. అందుకని మన బండారం బయట పెట్టి ఈ పెళ్లిని ఆపేస్తుందంట. ఇప్పుడేం చేస్తావు? పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. ఆదిని టచ్ చేశానని ఒకప్పుడు నా చేతిని మెలితిప్పేశావు కదే. ఇప్పుడు టచ్ చేయడం కాదు, ఆదిని సొంతం చేసుకోబోతున్నాను. ఇప్పుడేం చేస్తావు? ఈ పెళ్ళవగానే కామాక్షితో చెప్పి మెడపట్టి బయటికి గంటిస్తా చూడు. ఏంటి గుండమ్మ సైలెంట్ అయిపోయావు? ఎక్కడా ఎప్పుడు తగ్గకుండా మాట్లాడతావు కదా, మాట్లాడు, మాట్లాడమ్మా. నానమ్మ, టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టేనా? అదెలా అవుతుంది? మ్యాచ్ ఆడాలి. లాస్ట్ ఓవర్లో కూడా గెలుస్తామనుకొని ఓడిపోయిన మ్యాచ్లు చాలానే ఉన్నాయి కదా. మరి వీళ్ళేంటి పెళ్లి ముహూర్తాలు పెట్టగానే పెళ్ళైపోయినట్టు చంకలు కొట్టుకుంటున్నారు? అనుభవం లేదు కదా, పిల్ల బ్యాచ్ కదా. ముహూర్తాలు పెట్టేసినంత మాత్రాన పెళ్లి జరిగిపోదు లోకేశ్వరి. పెళ్లి జరగాలంటే ఇక్కడ రాసి పెట్టుండాలి. రాసి పెట్టి ఉంది కాబట్టే ఇంతవరకు వచ్చింది. ఓ, రాసి పెట్టి ఉంది కాబట్టే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే టైం వచ్చింది. ఓకే, రేపటి నుంచి 3 రోజుల్లో పెళ్లి కదా. అంటే రేపు డే 1. మీరు రేపటి నుంచి లెక్క పెట్టుకోండి. అత్తయ్య గారు నన్ను మెడబెట్టుకుని బయటికి గెంటేస్తారో, లేక నేనే వీళ్ళ బండారం బయట పెట్టించి ఎవరైతే సంబంధం ఖాయం చేశారో అదే అత్తయ్య గారితో మెడ పట్టుకుని వీళ్ళని బయటికి గెంటిస్తానో చూద్దాం. అలా గెంటించకపోతే
సినిమా ఎండ్కి వచ్చేసింది, ఇంకా దీని కాన్ఫిడెన్స్ ఏంటక్కా? అంటే క్లైమాక్స్ ట్విస్ట్ అంటారు కదా, అలాంటి ట్విస్ట్ ఏమన్నా ఇస్తుందేమోనే లోకేశ్వరి. హా? ఊరికే మనల్ని బెదిరించడానికి అలా మాట్లాడుతుంది. ట్విస్ట్ ఇవ్వడం కాదు, అలా ఆలోచించడానికి కూడా దానికి టైం లేదు. ఇంకా 3 రోజుల్లో ఆ గుండమ్మపై ఈ లోకేశ్వరి విజయం సాధించడం చూస్తారు మీరందరూ. తెలిసిన నాలాంటి వాళ్ళ దగ్గర చాలా అప్పులు చేసేసి అవి కూడా ఆర్పేసి దొంగ బతుకుతున్నాడా మా వెధవ. వాడి కూతురికి బాగా డబ్బున్న సంబంధం కుదిరిందట. ఆ పెళ్లి చేస్తే ఆస్తి మాదైపోతుంది, అప్పుడు అప్పు తీరుస్తానంటున్నాడు. ముహూర్తం ఎప్పుడు పంతులు గారు? సరిగ్గా ఇంకా 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా. పంతులు గారు, అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. ఏంటి గుండమ్మా, ఏం చేస్తున్నావు? వదిన టార్గెట్ ఫిక్స్ చేసినట్టుంది తాతగారు కదా వదిన? టార్గెట్ ఫిక్స్ చేసావా? నువ్వు టార్గెట్ ఫిక్స్ చేసావంటే గ్యారంటీకి రీచ్ అయిపోతావు. నేను అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆ రాళ్లు వేయలేదు తాతయ్య. ఈ గుండమ్మ ఎప్పుడు చేతుల్ని చేతల్ని నమ్ముకుంటుంది, కానీ చేతుల రేఖల్ని ఎప్పుడు నమ్మదు, నమ్ముకోదు కూడా. ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచిస్తూ రాళ్లు వేశాను. అయితే ఇప్పటి వరకు నేను చేసిన తప్పేంటో నాకిప్పుడు అర్థమైంది. మా ఆయనకి నా మీద ప్రేమ ఉంది, ఆ విషయాన్ని తనంతట తానే బయట పెడతాడు, అప్పుడు ఈ పెళ్లి ఆగుతుంది అని ఇప్పటిదాకా ఎదురు చూస్తూ వచ్చాను. ఆయన మనసులో నాకు స్థానం ఉంది, ప్రేమ ఉందన్న విషయం నాకు తెలిసినా కూడా ఆయనే బయట పెట్టాలని నేనెందుకు వెయిట్ చేయాలి?
అంతవరకు నేనెందుకు ఆగాలి? నేను ఇలా ఆగబట్టి ఎదురు చూడబట్టే కదా వీళ్ళు ఈ పెళ్లి అనే ప్రాసెస్ ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అవును వదినా, అన్నయ్యకి మీ మీద ప్రేమ ఉంది, కానీ అది బయట పెట్టే ధైర్యం అన్నయ్యకి లేదు. అందుకే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీరు ఇలా సైలెంట్గా ఉంటే కాదు, ఏదో ఒకటి చెయ్యాలి అని.